అంటేనే రెండు రైతు గుర్తొచ్చేది. ఇత్తనాలేసేది ఫస్ట్ యావ రకంగా ఇత్తనాలు వేయాలా, రెండోది దున్నేతడం గుడికితే ఎద్దుకి ఎడ్ల కలుక్కుంటుందంట. ఇది రెండో. ఒకటైతే వడగండ్లు ఎవడు వస్తుంది అప్ప మన పంటలకు ఏటవుతుంది అనేది. మా ఏరియాలో వచ్చి మామిడికాయలంతా ఏమీ లేదన్నా 5% ఉంది. టోటల్గా 1-1.5 అడి వడగండ్లు పడి అంతా క్లోజ్. దానికి కదా ఇక్కడ ముంగారు విత్తనాలు దానికి చెప్పి మనము ఒక ఆలోచన కొట్టివేస్తున్నాం. ఈరోజు 5 నెలలుగా ఒసూరు తాలూకాలో రైతులంతానూ నిద్రలు పెట్టకుండా రైతులంతానూ అడవి జంతువుల మాదిరిగా తరిమి కొడతా ఉండే మన ముందుండిన గవర్నమెంట్ పற்றி అందరికీ తెలుసు. ఇది రెండోది. ఈ రోజు ఏం చేస్తా ఉన్నామంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే గవర్నమెంట్లో కొత్తగా తమిళనాడులో ఉండే రైతు సంఘాల వాళ్ళు అందరూ డిఎంకేని వచ్చి కదా డిఎంకే ఓటు వేయకుండా అవతల పంపించాలనేది ఒక కోరిక. ఇప్పుడు వచ్చి 2010 ఇంకా 2020 గంటలను ఏఐఏడిఎంకే గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు వచ్చి 50 విధాలుగా వచ్చి మాన్యాలు ఇస్తూ ఉంటారు. 2021 ఇంకా ఈ పొద్దుటి వరకు మాన్యం తీసిన రైతు ఏమీ లేదు. అనౌన్స్ చేస్తారు 100% మాన్యాలు వస్తామని. దాంట్లో వచ్చే 10% రైతులకు వచ్చి చేరుతూ ఉన్నాయి. 90% అదే దావుల్లోనే వాళ్ళే తినుకుంటూ ఉంటారు. రోజా చెట్టు మనం పూడుస్తుంటే ఒక హెక్టేర్కి 1 ఎకరాకి 25,000 ఇస్తూ ఉండే 2010 ఇంకా 20 గంట తోటకళలో. అదే మాదిరిగా డేరా పూకి ఇస్తూ ఉండ్రి. రెండోది వచ్చి మన కొడుకు పూకి ఇస్తూ ఉండ్రి. ఇప్పుడు వచ్చి యావదే కారణానికి ఒక రైతుకి ఒక మాన్యం అనేది లేకుండా చేసింటారు. ఇది కాకుండా ఒక ఏడాదికి వేలాండ్మైల బడ్జెట్ వేసేది మాత్రం 1,80,000 కోట్లు ఇస్తారు. 1,80,000 కోట్లలో నీవు టమాటా నారు ఇస్తాను, నేను స్ప్రేయర్ ఇస్తాను, గడపారు ఇస్తాను, శనకిస్తాను, నేను ఆమెడికి వచ్చి ప్యాక్ హౌస్ ఇస్తాను. నీవంతా ఏమి ఇచ్చేదొద్దు. డివైడ్ చేస్తే 1 ఎకరాకు 30,000, రైతుకి 10 ఎకరాలు ఉండేది ఉండదు, 20 ఎకరాలు. ప్రతి ఒక్క రైతుకి 1 ఎకరాకు 30,000 ఇస్తే అప్పుడయ్యేది కూడా 45,000 కోట్లుదా. ఆ 45,000 కోట్లు మనం గవర్నమెంట్కి ఇచ్చి అప్పుడే వాళ్ళు మనకి ఇస్తూ ఉండేది. 3 లక్షలు చెరుకు పంట రైతులతో వచ్చి మనం ఫ్యాక్టరీలకి షుగర్ మిల్ చక్కెర మిల్లుకి ఇస్తాం. దాంట్లో వచ్చే కళ్ళివు ఆ మట్టిని ఎత్తుకొని పోయి బ్రాందీ ఫ్యాక్టరీలకు వేస్తారు. అది వచ్చి ఒక ఏడాదికి 45,000 కోట్లు మనం గవర్నమెంట్కి ఇస్తాం చక్కది కాకుండా. అది మనకి వాళ్ళు ఏమి ఇస్తలేదు. ఆ 45,000 కోట్లనే మనకి ఒక వేలాది బడ్జెట్గా వాళ్ళు మనకి ఇస్తూ ఉన్నారు. కానీ దీంట్లో వచ్చి గవర్నమెంట్లో వచ్చి మేమంతా ఫ్రీ సర్వీసులు ఇస్తామన్నది. ఫ్రీ కాదు, మన రైతులు ప్రాణాలు త్యాగం చేయండి దాంట్లో వచ్చిందంతా మనకి ఇప్పుడు వచ్చి ఉరిమే మిన్సారం అని మనం పాటుపడాలి. ఈ ఉరిమే మిన్సారంకి వచ్చి 1,868 ఇంకా 84 గంట పోరాడి 63 జనం రైతులు ప్రాణ త్యాగాలు చేసి ఇది వచ్చి డిఎంకే గవర్నమెంట్లో వచ్చి 34 జనంని కరిపేటలో షూట్ చేసి ఏడిఎంకేలో వచ్చి 28 జనం చేసింది. మిచ్చం దావలో వచ్చిపోయేవాళ్ళు ఒక 10 జనం దా యాక్సిడెంట్లు వచ్చిండేవాళ్ళు. టోటల్ 68 జనము ప్రాణత్యాగం చేసినాం కదా. మనకి 1984లో వచ్చి ఇలవస మిన్సారం అని తమిళనాడు గవర్నమెంట్ పేరు పెట్టి మనకి ఇచ్చింది. ఈ మాదిరి గవర్నమెంట్ ఇస్తూ ఉండే దాంట్లో కూడాను మనకి ఈ పద్ధతికిను హామీలు వచ్చి గవర్నమెంట్ ఇస్తూ ఉండే కరెంట్లో కూడాను మన దుడ్డున వాళ్ళు మనకి రిటర్న్గా మనకి మాన్యంగా ఇస్తూ ఉండరు. ఇప్పుడు వచ్చి మనకి ఇస్తూ ఉండే ఇప్పుడు వచ్చే రాజకీయ వ్యక్తులు హామీ ఇస్తారు. 2021లో 27 ఇంకా 117 గంటలు హామీలు రైతుకు సంబంధపడింది 89 కోరికలు. దాంట్లో వచ్చి 10 మాత్రము మేము రైతుకి ఇస్తా ఉన్నాము మా కోరికలు అని చెప్పినారు. దాంట్లో వచ్చి 10 మన రైతుకి యావదే కారణానికి యావ సలికలను మన రైతుకు ఉపయోగం లేనట్లుంటుందా 10 కోరికలను పోయిన గవర్నమెంట్ మనకి ఇచ్చిండేది. మిచ్చి వచ్చి 74 కోరికలు అట్లా నిలిచిండవు. అది ఎవడిస్తారు ఏమనేది అది ఈ పదవులే. నెక్స్ట్ ఇప్పుడు మన ఒసూరు ప్రాంతంలో 2 సిప్కాట్లు ఆల్రెడీ ముగిసిండవి. సూళగిరిలో 3 ఎత్తిన్నారు. టెక్నికోట్లో ఇంకొక 2 రెడీగా ఉన్నాయి. ఇది కాకుండా గుర్రాలకు ఒక రైసు ఆమెట్ వచ్చి ఇప్పుడు నాలెడ్జ్ కారిడార్లో ఒక 40,000 ఎకరాలు ఎత్తారు. హౌసింగ్ బోర్డులు 18 ఉండవి. కెలూరుపల్లి డ్యామ్ ఒకటి ఉన్నది. పక్కన ఈనాం ల్యాండ్ 2,000 ఎకరాలు ఉంది. టోటల్గా మన రైతు భూములంతా గవర్నమెంట్ వచ్చి మనకు తెలిసినట్లే దొంగలిస్తూ ఉండదు. ఈ దొంగలిచ్చాక ఇడీకూడదని చెప్పేసి మనమంతా ఇప్పుడు వచ్చి ఒక మీటింగ్స్ చేసేదానికి ఇది 4 నెలలు ఇంకా 12-13 మీటింగ్లు వేసి ప్రతి ఒక్క రాజకీయ వ్యక్తిని వచ్చి మనకు హామీలు ఇస్తూ ఉండరు. కానీ హామీలు ఇస్తూ ఉండే దాంట్లో యావ రాజకీయ వ్యక్తి వచ్చి కరెక్ట్గా నిలుచుకొని ప్రతి ఒక్క రాజకీయ వ్యక్తికి అంతా ఇప్పుడు వచ్చి అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చిండవి. అసెంబ్లీ ఎలక్షన్లో ఈ పొద్దు ఏం చెప్తారో
నెక్స్ట్ ఇంక 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలన ఉండే గంటను మేము రైతు భూమిని ముట్టెలతోనే ఒకే మాట పైన ఉండాలి. యావదే కారణానికి నెక్స్ట్ యావదే ఇప్పుడు మనం ఓటేసి గెలిపిస్తాము, మన నియోజకవర్గంలో ఒక మంచి నాయకుడు కావాలని ఆ ఓటేసి గెలిపించడం తిరిగి వాళ్ళే ప్రతి ఒక్క దీనికి ఒక రైతుకి ఒక్కొక్క దినం మనం పోరాడుతూ ఉండే దాంట్లో వచ్చి మన భూమిని మనం దక్కించుకోవాలనే దానికైనా మనం పోరాడుతూ ఉన్నాము. నెక్స్ట్ ఇప్పుడు వస్తూ ఉండే రాజకీయాలు కూడా ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలని మనం అందరూ ఆలోచనలో ఉంది. ఆ ఆలోచనలో ఆ మంచి మనసున ఆ రాజకీయ ఆలోచన ఆ నాయకుడు అట్లా పెట్టుకోవాలా. రైతులకి ఇప్పుడు మొన్న 5 దినాల ముందు ఒక వీడియో ఇచ్చినారు ఎడపాడి పళనిస్వామి. 5 దినాల ముందు ఒక వీడియోలో ఏం చెప్పినారంటే, నా ఓసూరు పகுதியில் வந்து 4 లక్షకారు రావటం ఎంత ఇదిలో నా కై వైక్య మాటం అని ఆ పేరు 5 ఏళ్ళ వరకు అట్లా నిలుపుకోవాలి. అప్పుడుదా మనం ఓటేసి ఉండేదానికి మనకేనో ఒక సార్థకం అనేది వస్తుంది. యావదే రాజకీయ వ్యక్తి కావచ్చు. రైతులు 5 నెలలు ఇంకా తరుముకుంటే ఈ రైతుల శాపాలకి ఇప్పుడు ఒక నాయకుని సీట్ లేకుండా ఉండేది. ఇది అందరికీ తెలిసిన విషయందా. మాదిరిగా మన రైతులంతా ఏకమైతేదా మనం ఏమైనా పోరాడాలా అనే దానికి ఒక కోరిక ఉండదు. ఆ కోరికను మనం నెరవేరాలంటే మనం ఒకటి కావాలా. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఒక్క కోరికను మనం వచ్చి ఎడపాడి పళనిస్వామికి హీల్స్ ఓట్లు వేసినప్పుడు ఒక లెటర్ ఇస్తుంది. నెక్స్ట్ ముందు 2010 ఇంకా 2020 గంట ఏమేమి రైతు మాన్యాలు ఉన్నాయో ఈ మాన్యాలంతా మీరు తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఒక లైన్ రాసి క్లీన్గా వాళ్ళకి ఇచ్చినాము. దాని పద్ధతిగా వాళ్ళను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారు. ఆ గ్రీన్ సిగ్నల్ అట్లే కాపాడుకుంటే వాళ్ళకి మంచి పేరు ఉంటుంది. ఈ 5 ఏళ్ళలో ఈ పొద్దు ఏమి మాటిస్తూ ఉన్నారో ఈ 5 ఏళ్ళు అట్లే రైతుకి మేము నిలుపుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా వాళ్ళు వచ్చే నాయకులు మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటూ నేను ఈ మాటలు మాట్లాడిన దానికి 2 అవకాశం ఇవ్వడానికి నేను ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తాను.